ధ్యానాంశం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం ధ్యానం చేస్తాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. క్రైస్తవుడు జయించే వ్యక్తి ఉండాలి, ఓడిపోకూడదు, వ్యాధిగ్రస్తుడు కాకూడదు, నష్టపోకూడదు, దుఃఖంలోకి వెళ్ళకూడదు. ఒకవేళ నష్టపోతే, ఒకవేళ వ్యాధిగ్రస్తుడైతే, ఒకవేళ సమస్యల్లోనికి వెళితే ఆ వ్యాధిలో కూడా ప్రభువుని మహింపరిచే వ్యక్తిగా వ్యక్తి ఉండాలి. ప్రభువుని కనపరిచే వ్యక్తిగా సమస్యలో కూడా వ్యక్తి ఉండాలి. వ్యాధులు ఎందుకు వస్తాయో మనం ధ్యానం చేశాం, నష్టాలు ఎందుకు వస్తాయో మనం ధ్యానం చేశాం. ఆ క్రమంలో అనేక మంది భక్తుల జీవితాల్లో నుండి ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క మెట్టును నేను మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో ఈ దినం ఆశీర్వచనపు పాత్రల్లో చేయి వేయడం అనేటువంటి అంశంలో మనము ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు ఆత్మీయంగా అభివృద్ధి చెందని వ్యక్తులుగా ఉన్నాం. బాప్తిస్మము తీసుకొని ప్రభుతో నిబంధన చేసుకొని కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా లేదు. మన కుటుంబాలు ఇంకా కట్టుబడలేదు. మనలో మన కుటుంబాలు కానీ, మన చుట్టూ ఉన్న సమాజం కానీ క్రీస్తును చాలా పర్యాయములు చూడలేకపోతుంది. మనం కనపరచలేకపోతున్నాం. ఆయన పునరుత్థానపు బలాన్ని మనం వ్యక్తం చేయలేకపోతున్నాం. ఎందుకు? కారణం ఏమిటి? మనం వివేచిస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఆ క్రమంలో ఆశీర్వచన పాత్రల్లో చేయి వేయడం ద్వారా మనం పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. నూతన ప్రత్యక్షతతో అందుని గురించి ఈ దినం ధ్యానం చేద్దాం. ఆశీర్వచన పాత్రల్లో చేయి వేయడానికి మనం ఈ పాత్రను తీసుకుంటున్నాం. ఈ పాత్రలో గోధుమ పిండితో చేసిన రొట్టె ఉంది. ఈ రొట్టెను మనం తీసుకుంటున్నాం. అలాగే ద్రాక్షరసపు పాత్రలో ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం. ఈ రొట్టెనేమో శరీరం అంటున్నాం, ఈ ద్రాక్షరసాన్నేమో క్రీస్తు రక్తం అంటున్నాం. మీరు ఎప్పుడైనా ఈ రొట్టెను తినినప్పుడు ఇది క్రీస్తు శరీరము అని మీరు తీసుకుంటున్నారు. మాంసము తినిన అనుభవం మీరు ఎప్పుడైనా పొందారా? ద్రాక్షరసాన్ని తాగినప్పుడు ఇది క్రీస్తు రక్తము అని ఆ రక్తము యొక్క రుచి, రక్తము యొక్క స్పర్శను మీరు అనుభవించారా? ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా. దేనిలో పాలు పుచ్చుకుంటా? అక్కడ రక్తము అని స్పష్టంగా చెప్పబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26-7 వచనాలలో, మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు పస్కా విందు ఆచరిస్తూ ఆయన రొట్టెను విరిచి ఇది నా శరీరము అన్నారు, ఇది నా రక్తము అన్నారు. నా రక్తమునకు సూచన అని ఎక్కడ చెప్పలేదు. ఆయన నా శరీరమునకు సూచన అని చెప్పలేదు. ఆయన నా శరీరమే అన్నారు, నా రక్తమే అన్నారు ఆయన. కానీ మనము ఎప్పుడు ఈ శరీరంలో చెయ్యి వేసినా ఇది గోధుమ పిండితో చేసిన రొట్టె అని తినినప్పుడు గోధుమ పిండి యొక్క రుచినే మనం అనుభవిస్తున్నాం, కానీ క్రీస్తు శరీరం యొక్క రుచిని అనుభవించడంలా. మీరు ఎవరైనా అనుభవిస్తున్నారా? క్రీస్తు శరీరమా ఆశీర్వదించి విరిచి ఇచ్చిన తరువాత గోధుమ పిండి రొట్టెయా? శరీరం. శరీరం అని చెప్తున్న మీరు మరి శరీరం యొక్క రుచిని ఎందుకు అనుభవించడం లేదు? క్రీస్తు రక్తము అని చెప్తున్న మీరు ఆ రక్తం యొక్క రుచిని, వాసనను, స్పర్శను ఎందుకు అనుభవించడం లేదు? అవునా? మీరే కాదు, నేను కూడా అనుభవించడం. కానీ అది క్రీస్తు రక్తం అని చెప్తూ ఉన్నా, క్రీస్తు శరీరం అని చెప్తున్నా. ఈ మాటలను అన్యదా భావించవద్దు, మనసు లగ్నం చేసి వినండి. అలాగున ప్రభువు మనకు నేర్పించడంలోని ప్రధానమైన ఉద్దేశ్యం, మనకు ఒక పాఠం నేర్పుతున్నారు. ఆశీర్వచనపు పాత్రల్లో చేయి వేయడానికి ఏ వ్యక్తులు యోగ్యులు,
ఎవరు ఆశీర్వచన పాత్రలో చేయి వేయవచ్చు అంటే నీతో రక్త నిబంధన చేసిన క్రీస్తుతో నీవు రక్త నిబంధన చేసి ఉంటే, మనుషులందరి కొరకు ఆయన రక్త నిబంధన చేశారు. రక్త నిబంధన చేసిన క్రీస్తుతో ఎవరైతే నేను కూడా రక్త నిబంధన చేస్తున్నానయ్యా, నా ప్రాణము పోయినా నేను నీ ఆజ్ఞలను జబదాటను, నీవు ఏది ఆజ్ఞాపిస్తే అది నేను చేస్తాను, మేడి మీద చెయ్యి వేశాను వెనుకకు తిరగను అని కదూ నువ్వు నిబంధన చేశావు. ఒప్పందం అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. అది స్థలానికి సంబంధించింది. ఆయన అమ్మినా కొనినా ఆ అగ్రిమెంట్ నెరవేరాలి అంటే సంతకాలు పెట్టే ముందు ఆలోచించుకొని సంతకాలు పెట్టాలి. సంతకాలు పెడితే అగ్రిమెంట్ నెరవేరుతుంది. సంతకాలు పెట్టడానికి సిద్ధపరచబడినటువంటి ఆ అగ్రిమెంట్ మీద నీకు ఇష్టం లేకపోతే నువ్వు డ్రాప్ అవ్వచ్చు. నేను అమ్మడం లేదు, నేను కొనడం లేదు, నాకు వద్దు అని. వివాహ విషయంలో కూడా అంతే. వరుడు వధువు అందరి ఎదుట సాక్ష్యం చెప్పి కష్టంలో, కలిమిలో, నష్టంలో, శ్రమలో, ప్రతి విషయంలో, వ్యాధిలో, బాధలో నేను నీతో కలిసి నా జీవితాంతం, వాళ్ళిద్దరూ ప్రమాణం చేసి వాళ్ళిద్దరూ సంతకం పెడితేనే కదూ ఆ అగ్రిమెంట్ చెల్లేది. అవునా కాదా? ఒకవేళ ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, తప్పు కాదు అది. కానీ నువ్వు నిబంధన చేశావు యేసుతో. ప్రతి వారం కూడా ఆశీర్వచన పాత్రలో చేయవేయడం కొరకు నిబంధన నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, పాపాన్ని ఒప్పుకుంటున్నావు. మళ్ళీ నువ్వు ఫెయిల్ అవుతున్నావు, ఇంకొక వారం వస్తున్నావు, ఆ పాపాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నావు. అయ్యా నేను బలహీనుడిని చెప్తున్నావు. ఏమిటి సమస్య? ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఆత్మీయంగా ఎందుకు వృద్ధి పొందని వ్యక్తులుగా ఉన్నాం? ఎందుకు దేవుని చేత వాడబడిన వ్యక్తులుగా ఉన్నాం? ఎందుకు జయించని వ్యక్తులుగా ఉన్నాం అని అంటే ఈ శరీరమును అనుభవించడంలో ఆ లోతైన అర్థం ఇంకా మనకు అర్థం కాలేదు. అదేమిటో నేను మీకు ఇలాగ పరిచయం చేస్తాను. వివాహం చేసుకున్నప్పుడు ఉంగరాలు మార్చుకుంటారు కొన్ని పరిచర్యల్లో, మంగళసూత్రం కడతారు కొన్ని పరిచర్యల్లో. అది వాళ్ళ ఇష్టం, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చేస్తున్నారు. అది ఒక సూచనగా ఉంది. ఆ సూచన మాత్రమే వారిద్దరిని భార్యాభర్తలుగా ఉంచుతుందా? లేదు. ఒక స్థలం అమ్మారు, కొన్నారు, అగ్రిమెంట్ రాశారు. ఆ అగ్రిమెంట్ రాసినంత మాత్రాన ఆ స్థలము వారి స్వాధీనం ఉందా? వీరు స్వాధీనం చేసుకుంటున్నారా? ఆ అమ్మినటువంటి వ్యక్తి, కొన్న వ్యక్తి అగ్రిమెంట్ రాసినా చించేసి తగలబెట్టేసి మాకు వద్దని చెప్పి ఆ చట్టాన్ని గోల్మాల్ చేసి ఎంతమందికి అనిపించడం లేదు? అంటే ఇక్కడ నా మాటల యొక్క సారాంశం, నువ్వు ఆశీర్వచన పాత్రలో చేయవేయడం కొరకు ప్రభు దినాన్ని దేవుని సన్నిధికి వస్తున్నావు. వచ్చినటువంటి నీవు ఇది నేను శరీరం అని చెప్పినప్పుడు శరీరము అని నువ్వు నమ్మావు, విశ్వసించావు, శరీరాన్ని స్వీకరించావు. కానీ అది నీకు గోధుమ పిండి రొట్టెలాగా ఉంది. కానీ క్రీస్తు శరీరం అనే అనుభవానికి నువ్వు నడిపించబడలేదు. ఎందుకు నడిపించబడలేదు అంటే అసలు క్రీస్తు శరీరాన్ని నీవు స్వీకరించవలసిన స్థితిలో స్వీకరించే వ్యక్తిగా నువ్వు లేవు. అది ఎలాగో నేను మీకు ఇలాగ వివరిస్తాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారు రక్తాన్ని చిందించింది ఎప్పుడు? ఆయన జీవితంలో 33.5 సంవత్సరాలలో ఏ ఘట్టంలో ఆయన రక్తాన్ని చిందించారు? బాలుడిగా ఉన్నప్పుడు రక్తం చిందించారా? పొత్తిగుడ్డలతో చుట్టబడిన తొట్టిలో, పశువుల తొట్టిలో ఉన్నప్పుడు? 12 ఏళ్ల ప్రాయంలో దేవాలయంలో బోధించినప్పుడు రక్తం చిందించారా? 3.5 సంవత్సరాల పరిచర్యలో 3.5 సంవత్సరాల చిట్ట చివరి రోజు వరకు ఎక్కడైనా రక్తం చిందించినట్లు మీరు చూపించగలరా? లేదు. ఆయన రక్తం చిందించింది ఎక్కడ? సిలువలో. ఈ విషయం మీకు తెలుసు. ఆయన విరగ కొట్టబడింది ఎప్పుడు? సిలువలో. ఈ విషయం మీకు తెలుసు, కానీ చెప్పరు. ఎందుకని? దానిని గురించిన గ్రహింపు లేకపోవడం అయితే కారణం కావచ్చు. లేదు, ఒకవేళ నేను చెప్పాను అనుకో, అది తప్పైతే ప్రక్క వాళ్ళు నన్ను తక్కువగా మాట్లాడతారేమో, వీళ్ళకి ఈ మాత్రం తెలియదా అని నా హృదయం గాయపరచబడుతుందేమో, నేను అవమానించపరచబడతానేమో. ఇదే రీజన్తో నీవు నీ ఇంటిలో నీవు తెలుసుకుని నా దేవుని జ్ఞానాన్ని గురించి బోధించు. నీ రక్త సంబంధికుల మధ్య నువ్వు నోరు విప్పలేకపోతున్నావు. నీవు దేవుని మహిమపరచవలసిన స్థలంలో దేవుని మహిమపరచలేకపోతున్నావు. నిజమా కదా? ఆలోచన చేయండి. లేదు, వాళ్ళకి చెబితే అసలు కారణం ఏమిటంటే వారు నన్ను అవమానిస్తారని.
నన్ను తృణీకరిస్తారని, నా హృదయాన్ని గాయపరుస్తారని, నన్ను అవసరమైతే గాయపరుస్తారని, నేను రక్తము చిందించవలసి వస్తుందని, ఈ శరీరము ఎక్కడైతే విరవబడిందో ఆ సిలువ అనుభవంలో యేసు ఎక్కడ విరగగొట్టబడ్డాడో నేను అక్కడ ఈ లోకంలో విరగగొట్టబడవలసిన చోట నేను విరగగొట్టబడాలి అనేటువంటి జ్ఞానము నీకు లేక ఈ శరీరాన్ని విరవడంలో యేసు శరీరము విరచబడినటువంటి అనుభవాన్ని నీవు కలిగి విరచబడిన చోట విరవబడి, ప్రభువా నేను ఎంతో పాపంలో ఉండగా, జన్మ కర్మ పాపములతో ఉండగా, శిక్షను అనుభవించవలసిన పరిస్థితులు ఉండగా, నీ ఉగ్రతకు లోనైన స్థితిలో నేను ఉన్నప్పుడు, అపరాధముల చేత పాపముల చేత నేను చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నా కొరకు నీవు విరవబడ్డావయ్యా. ఈ దినం ఒక చిన్న అవమానానికి నేను విరవబడుతున్నా. ఈ విషయంలో నీకు నాకు ఫ్రెండ్షిప్ అయ్యా, ఈ విషయంలో నీకు నాకు సహవాసం అయ్యా. గాయపరచబడవలసి వస్తే, రక్తం చిందించవలసి వస్తే, యేసు ఏ కారణం చేత ఏ సమయంలో రక్తము చిందించవలసి వచ్చిందో ఆ సమయంలో ఆ కారణం చేత ఆయన చిందించిన విధంగా, ఇదిగో మీ బంధువులు ఎదుట, మీ స్నేహితులు ఎదుట, లేదు రక్షణ కార్యము ఎరుగని అన్యుల ఎదుట నువ్వు నోరు తెరిచి సువార్త చెబితే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే నిన్ను రాళ్లతో కొడతారని, నిన్ను అవమానపరుస్తారని ఏసాలు అనుకోలేదు. మనం చూసాం సినిమాలు, యేసు ప్రభుని సిలువ మీద పరుండు పెట్టి మేకులు కొడుతుంటే, ఆ మేకుల్లో నుండి రక్తం చిమ్ముతుంటే, ఆ సిలువకు మేకులు కుట్టేటువంటి దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. యేసు మనకు కనపడుతుంటాడు, సైనికుడు అటు తిరిగి కొడుతూ ఉంటాడు. అలా కొట్టడం పూర్తయినాక ఆ సైనికుడు ఇటు తిరిగి చూస్తే ఆ సైనికుడు ముఖంలో నీ ముఖం కనపడుతుంది, ఆ సైనికుడి ముఖంలో నా ముఖం కనపడుతుంది. నేను పొందవలసిన శ్రమ ఆయన అనుభవించారని నేను మెట్టిలోనికి నువ్వు నడిపి పాల్వంచ. అతడు ఒక టైలర్, చాలా బాగా కుట్టేవాడు, డబ్బు విస్తారంగా వచ్చింది, వ్యసనాలకు బానిస అయ్యాడు, బైబిల్ని ఎగరేసి కాలుతో తన్నిన వ్యక్తి అతడు, క్రైస్తవ సేవకులను దూషించిన వ్యక్తి, చివరికి దొంగతనాలకు అలవాటు పడ్డాడు, చివరికి ఆ వ్యసనాల్లో నుండి నక్సలైట్గా మార్చబడ్డాడు. ఒక దినాన పోలీసులకు దొరికాడు, స్టేషన్కి తీసుకువెళ్ళారు, 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు, పాదాలు తీసుకొని వెరకొట్టారు. నెల రోజులు పూర్తిగా కొట్టడం, ఇంకా తూలిపోయినాక సోలిపోయినాక లేవడం కొరకు ఆ వ్యక్తి ముఖం మీద మూత్రం పోయడం, ఎప్పుడుకో స్పర్శ వచ్చి లేస్తే మళ్ళా కొట్టడం, రక్తపు ముద్ద అయిపోయాడు ఒక నెల రోజుల పైన. ఎంతో వేదనతో అలాంటి పరిస్థితుల్లో ఆయన కంటే 10 రెట్లు ఎక్కువగా కొట్టబడి హింసించబడి రక్తపు ముద్దగొన్న మరి ఒక వ్యక్తి ఆ సెల్కి ఎదురుగా ఆయన కనపడ్డారు. బ్రదర్, నేను ఇన్ని రోజులు బట్టి ఎక్కడ ఉన్నా, నువ్వెప్పుడు వచ్చావు? ఆ నీరసంలో నుండి అడిగాను. నేను ఇప్పుడే వచ్చా, నీ కొరకు వచ్చా. ఎవరు నువ్వు? సరిగా చూడు, సరిగా చూస్తే ఆయన నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఆ వ్యక్తి ముఖంలో, రక్తపు ముద్దగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ముఖంలో యేసును చూసినప్పుడు నిన్నెందుకయ్యా కొట్టారు? ఇదిగో నీవు చేసిన పాపముల నిమిత్తం నేను 2000 సంవత్సరాల క్రితం జరిగిన సాక్ష్యం. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూస్తే నాలాంటి దుర్మార్గుడిని కూడా, నీ బైబిల్ గ్రంథాన్ని ఎగరేసి కాలుతో తన్నిన నాలాంటి దుర్మార్గుడిని కూడా నీవు కనికరించగలవా? నీవు రక్షించగలవా? నేను వచ్చింది నీకోసమే. ఆ దర్శనంతో ఆయన యేసును రక్షకుడిగా అంగీకరించారు, ఆ దర్శనంతో యేసుతో నిబంధన చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు అప్పటి వరకు తోలనాడిన వాళ్ళు గౌరవం ఇవ్వడం మొదలు పెట్టారు, రిమాండ్కి పంపారు. వచ్చింది, బయటకు వచ్చింది, ఆ కేసులన్నీ కొట్టివేయబడినాయి. దేవునికి సాక్షిగా బ్రతికిన వ్యక్తిగా అతడు జరిగిన చరిత్ర. ఈ మాటల సారాంశం, యేసును సిలువకు బిగించి కొట్టింది మేకులు కాదు. 3 రకాలైనటువంటి బోధ వినపడుతుంది. యెహోవా సాక్షులు చెప్తారు, ఒక నిలువు కొయ్యకు పెడరెక్కలు విరిచి కట్టి ఆయన సిలువ వేశారు అని. మరొకరు చెప్తారు ఈ అరచేతుల్లో మేకులు కొట్టి వేలాడగొట్టారని. మరొకరు చెప్తారు ఇదిగో ఈ చీల మండల మధ్య, ఈ 2 ఎముకల మధ్య మేకులు కొట్టి ఆయన వేలాడగట్టారని. ఎలాగన్నా కొట్టనే కానీ ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపాడా లేదా? మరి ఆ సిలువ మీద మేకులు ఎప్పుడు తీసుకొని రాలేడా? రాగలడు. కానీ ఎందుకు రాలేదు? ఆయనను సిలువకు బంధించి ఉంచిన అంశం ఏమిటి? మీ పాపం, మీ పాపం, నా పాపం, మన పాపముల నిమిత్తం నేను ఈ శిక్షను అనుభవించాలి, నేను ఈ శిక్షను అనుభవించాలి.
భరించలేను, దిగి వెళ్ళిపోతానంటావా? వీళ్ళందరూ నరకానికి వెళ్తారు. వద్దు వద్దు వద్దు, నేను సిలువ మీదే ఉంటా. ఈ పాత్రను నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే తీసేయి. కాదు, నీ చిత్తమే. అందుకు ఆయన సిలువకు వేలాడింది. కొలసి 2:15-16 వచనాలు. సిలువకు మేకులతో కొట్టబడి, మన అపరాధములు పాపం యొక్క కాగితములు తుడిచి వేయబడి అని వ్రాయబడి ఉంటుంది. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, నేను మీకు పరిచయం చేస్తున్న అంశం, ఈ రొట్టెను తినినప్పుడు అక్షరార్థంగా ఈ 4 గోడల మధ్య నీ జీవితంలో ఏ మార్పు రాదు. కానీ ఈ రొట్టెను విరవడం ద్వారా గోధుమలను నలగొట్టి పిండి చేసి జల్లెడ పట్టి, మరల నలగొట్టి జల్లెడ పట్టి, అది మెత్తనైన పిండిగా చేసి నీళ్లు పోసి పిసికి ముద్ద చేసి, ఆ తరువాత దాన్ని అప్పముగా చేసి నిప్పుల మీద కాల్చబడినట్లు నీ జీవితంలో నీకెదురయ్యే సంఘటనలు బట్టి, సవాళ్లను బట్టి, క్రీస్తు ఎలాగూ సిలువ మీద విరగొట్టబడ్డాడో, ఎలాగూ సిలువ మీద మేకులతో దిగగొట్టబడ్డాడో, ఎలాగూ రక్తము చిందించాడో, అలాగూ నువ్వు చిందించడంలో ఆయనతో సహవాసాన్ని నువ్వు అనుభవించడానికి ఇష్టము లేకపోవడం వలన నీవు ఆత్మీయంగా అభివృద్ధి పొందలేకపోతున్నావు. అందుకే నీకు రోగాలు వస్తున్నాయి, అందుకే నీకు నష్టం, అందుకే నీకు సమస్య. క్రీస్తును కలిగిన వ్యక్తి ఓడిపోవడానికి వీలు లేదు. క్రీస్తును కలిగిన వ్యక్తి నష్టపోవడానికి వీలు లేదు. అపజయం పొందడానికి వీలు లేదు. ఇది దేవుని మాట. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు, ఎందుకు అలాగ ఓడిపోతున్నావు? 2 కారణాలు నేను మీ దృష్టికి తీసుకోవాలి. ఈ 2 విషయాలలో, నలగగొట్టబడే విషయంలో, విరగగొట్టబడే విషయంలో, రక్తము చిందించే విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం. దానిని గురించి నేను మీ దృష్టికి తీసుకొస్తాను. 1, ఈ లోకంలో ఉన్న వ్యక్తులను క్షమించే విషయంలో. ఈ లోకంలో మీకు పరిచయమైన ప్రతి వ్యక్తితో నీకు సమాధానం ఉందా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆ ఒక్క వ్యక్తిని తప్ప మిగిలిన అందరితో సమాధానం అని ఒకవేళ నువ్వు చెప్పే వ్యక్తి ఉంటే నీకు ఒక మంచి సలహా. ఎందుకో తెలుసా? నువ్వు యథార్థపరుడు అయితే, యేసు ప్రభువా, ఆ ఒక్క వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నాను, కాబట్టి నువ్వు విరవబడినట్లుగా నేను విరవబడను. నాకు ఇష్టం లేదు. నువ్వు నలగగొట్టబడిన విధంగా ఆ వ్యక్తి విషయంలో నేను నలగగొట్టబడను. నేను నీకంటే గొప్పవాడిని. నువ్వైతే అందరిని క్షమించావు. సిలువ మీద కొట్టబడినప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు గనక వీరందరిని క్షమించమని నువ్వు ప్రార్థన చేశావు. నేనైతే ఆ వ్యక్తిని క్షమించలేను గనుక నువ్వు ఫెయిల్ అవుతున్నావు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే, ఒక్క వ్యక్తినైనా క్షమించలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, నీకు ఒక మంచి సలహా, ఆశీర్వచన పాత్రలో చేయవేయబాదు. అది నీకు మేలు కాదు. 11వ అధ్యాయం 27వ వచనం చెప్తుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అయోగ్యము అనే మాటకి అర్థం ఏమిటి? రొట్టెను తినే విధానములో అయోగ్యముగా అన్నాడు. కానీ మన యోగ్యత అయోగ్యతల గురించి ఇక్కడ మాట్లాడడంలా. దేవుని దృష్టిలో చూస్తే మనమందరం అయోగ్యులమే. ఆయన సన్నిధికి రావడానికి ఎవరు యోగ్యులం కాదు. రొట్టెను విరవడములో, క్రీస్తు రక్తములో పాలు పంపులు పొందే విధానంలో మనం అయోగ్యముగా రొట్టె విరిచినట్లయితే వారేమవుతారు? బలహీనులు అవుతారు, వ్యాధిగ్రస్తులు అవుతారు, మరణిస్తారు. ఇక్కడ నీ యోగ్యతను బట్టి కాదు. ఈ రెంటికి వ్యత్యాసం ఉందండి. దేవుని సన్నిధికి రావడానికి మనమందరం అయోగ్యులమే, ఎవరం కూడా యోగ్యులం కాదు. నేను వచ్చాను ప్రభువా, నాకు నీ శరీరం ఇవ్వు, నీ రక్తం ఇవ్వు అని చెప్పడానికి మనం ఎవరం యోగ్యులం కాదు. ఆయనేమో సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు. మన కొరకు ఆయన ప్రాణార్పణముగా పోయబడిన వ్యక్తి. మనమేమో స్వార్థపరులం. మన ప్రార్థనలు అంతా స్వార్థమే ఉంటుంది. మన అవసరతలు ఉంటాయి, మన మేలు కొరకు పక్క వాళ్ళు ఏమైనా పర్లేదు. కాబట్టి మనం యోగ్యులం కాదు. దానిని గురించి కాదు. కానీ ఈ ఆశీర్వచన పాత్రలో చేయి వేయడానికి వెళ్ళినప్పుడు యోగ్యమైన రీతిలో వేయడం అంటే నీ అయోగ్యతను నువ్వు గుర్తెరిగి ఆ యోగ్యతను యథార్థంగా ఒప్పుకోవడం అనే పద్ధతిని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు. యథార్థంగా నీవు నీ తోటి వ్యక్తిని ఎవరిని క్షమించలేకుండా ఉన్నావో ఆ వ్యక్తిని క్షమించమని నువ్వు అడిగితే, నేను వెళ్ళినా వాళ్ళు ఒప్పుకోరండి, నేను క్షమించినా వాళ్ళు క్షమించరండి, వాళ్ళ ముచ్చట నీకెందుకు? నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు.
నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగితే వాడు నిన్ను తోలనాడచ్చు, నిన్ను తృణీకరించవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, నీ ముఖం మీద ఉమ్మి వేయచ్చు. కానీ నువ్వు వెళ్ళు, సమాధాన పడు, అది నీకు సంబంధించిన విషయం. అలాగూ సమాధాన పడని వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉండి బలలో చేయి వేస్తున్నావేమో, అది నీ వ్యాధికి కారణమవుతుంది, అది నీ ఓటమికి కారణమవుతుంది, అది నీ ఆత్మీయంగా మరణించే స్థితికి దారి తీస్తుంది. దేవునికి నీకున్న సంబంధం తెగిపోతుంది, అపవాది తంత్రాలకు తావిస్తుంది, అపవాది తంత్రాలకు తావిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని మీరు మనసును పెట్టండి. నా సేవా ప్రారంభ స్థితిలో నేను అలాగా యోగ్యంగా ఉన్నాను. అందరినీ క్షమించే మనసు కాదు. కానీ ఈ వచనాలు నాకు బయలుపరచబడినప్పుడు క్షమించడం వాళ్ళు ఏమన్నా అనుకునేయండి, నేను మాత్రం క్షమాగుణాన్ని కలిగి, వారి పని విషయంలో నాకు ఏకత్వం ఉండకపోవచ్చు, నేను వారితో కలిసి పని చేయలేకపోవచ్చు, కానీ వారిని ప్రేమించి వారి కొరకు నేను ప్రార్థన చేసే వ్యక్తిగా, అప్పుడు నా హృదయంలో సంతోషం. నాకంటూ నన్ను ద్వేషించే వ్యక్తులు ఉన్నారేమో, కానీ నేను ద్వేషించే వ్యక్తులు ఎవరు నాకు లేరు. కాబట్టి నేను సంతోషంగా, నేను కోరుకుంటున్నా, నేను రోగగ్రస్తుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు, నేను దుఃఖపూరితుడైన వ్యక్తిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఇది మొదటి కారణం. ప్రభువే అందరినీ క్షమించాడు, నేనెవరిని క్షమించకపోవడానికి? ఆయన కనికరాన్ని బట్టి రక్షించబడిన వ్యక్తిని నేను, ఆయన నన్ను కనికరించబట్టి ఆయన కృపను నేను పొందుకున్న వ్యక్తిని నేనెవరిని క్షమించకపోవడానికి? నాకెందుకు శత్రువులు? నీ ఆత్మీయ స్థితిని గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఏ కారణం చేతైనా ఒక్క వ్యక్తి, నాకు చిన్నపిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు నాకు తెలియదు, వాళ్ళతో సమాధానం లేని పరిస్థితి ఉంటే మొదటి వెంటనే మోకరించి ఆయనతో సమాధానం పడి. రెండవ విషయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రారంభం, తీర్పు తీర్చకుడి కదా. ఈ మాటల గురించి ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి. ఇది యేసు ప్రభువుని గురించిన ప్రవచనం, యేసు ప్రభువుని గురించిన ప్రవచనం. 2వ వచనం చదవండి. యేసు ప్రభువుని గురించిన ప్రవచనం 3వ వచనం మధ్య భాగం చదవండి. కంటి చూపును బట్టి ఆయన, మరి నీ చుట్టూ ఉన్న తోటి విశ్వాసుల గురించి, నీ రక్త సంబంధికుల గురించి, నువ్వు చూస్తున్న పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు అని ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు. యేసుప్రభు ఎక్కడ తీర్పు తీరలేదండి. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరకు. నేరము మోపబడిన స్త్రీ కాదు ఆవిడ, రెడ్ హ్యాండెడ్ గా పట్టబడిన స్త్రీ ఆవిడ. నేరము మోపబడితే ఒకవేళ ఆవిడ తప్పు చేసిందో లేదో తేల్చుకోవడానికి కొంత టైం పడుతుంది. ఈవిడ అలా కాదు, వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ. ఆ స్త్రీని తీసుకొస్తే యేసు ప్రభు ఏమీ మాట్లాడలేదు. 15వ వచనానికి రండి. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుస్తున్నారయ్యా. ఆ మనిషి ఇలాగున్నారు, ఈ మనిషి అలాగున్నారు, ఆ మనిషి అలా చేస్తున్నారు, ఈ మనిషి ఇలా చేస్తున్నారు, నా హృదయం ఎంతో గాయపడిందని వాళ్ళకి తీర్పు తీరుస్తున్నారు, పక్క వాళ్ళకి చెప్తున్నారు. మీరు మీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. తర్వాత యేసు ప్రభువే తీర్పు తీరని అన్నాడు. నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు? నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది. ఆ సున్నితమైన అంశాన్ని నువ్వు గ్రహించకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మళ్ళీ యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం 2వ భాగానికి రండి. విను దానిని బట్టి కూడా విమర్శ చేయడు. దేనిని బట్టి అంట? నీతి అనే మాటకి అర్థం ఏమిటి? మనసు. ఎవరి మనసు అది? దేవుని మనసు. దేవుని మనసును బట్టి తీర్పు. నువ్వు వింటున్న వాక్య సారాంశ సత్యమో కాదో, అది దేవుని చిత్తాన్ని నెరవేర్చేదో కాదో నీవు వివేచించుకొని అక్కడ తీర్పు తీరకపోతే నువ్వు నష్టపోతావు. భౌతికపరమైన విషయాలను బట్టి నువ్వు వ్యక్తులకు తీర్పు తీర్పవద్దు. ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి నువ్వు తీర్పు తీర్వాలి. అది ఒక వివేచన కలిగి కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫ్సి సంఘానికి రాస్తూ ప్రారంభ వచనాల్లో అంటాడు, అపోస్తలులు కాక ఈ అపోస్తలు మనం చెప్పుకున్న వారిని నువ్వు సంఘంలో నుండి వెలివేశావు. అది నువ్వు చేసిన గొప్ప పని. ఎలాగ వెలివేశారు వాళ్ళు? బోధిస్తున్నటువంటి బోధ అపోస్తలుల బోధో కాదో, క్రియలు అపోస్తలువో కాదో వారు గుర్తుపట్టారు. అంటే తీర్పు తీర్చారా లేదా? ఈ సున్నితమైన వ్యత్యాసాన్ని నువ్వు గుర్తుపట్టాలి. మనం ఒక మంత్రాన్ని అన్నిటికీ, పెళ్లికి తద్దినానికి ఒకటే ఉపయోగిస్తాం. అలా కాదు. తీర్పు తీర్చవలసిన విషయాలు ఉన్నాయి, తీర్పు తీర్చకూడని విషయాలు ఉన్నాయి. మనమేమో భౌతికపరమైన విషయాలను బట్టి తీర్పు తీరుస్తాం. ఆ మనిషి ప్రార్థన చేసింది కానీ ఆ ప్రార్థనలో ఇన్ని తప్పులు ఉన్నాయి.
ఇన్నాళ్ళ బట్టి వస్తున్నారు కానీ ఆ వ్యక్తికి ఏమీ లేదు. అందుకొరకు నా వివేచన అనే వరం ప్రభు నాకు ఇచ్చారు. ఆ వరాన్ని ఉపయోగించి వారి యొక్క ఆత్మీయస్థితిని నేను గుర్తుపట్టగలిగా. దీన్ని మీకు ఇలాగ వివరిస్తాను. ఒకటో తరగతి వాళ్ళు ఉన్నారు, 10వ తరగతి వాళ్ళు ఉన్నారు. 10వ తరగతి వాళ్ళకి ఆల్జీబ్రా లెక్కలు ఉంటాయి, స్క్వేర్ రూట్ అని తీటా అని ఏవేవో ఉంటాయి. 1వ తరగతి వాడికి ఆ సిలబస్తో పరీక్ష పెడితే రాయగలవాడు? రాయలేడు. ఎందుకు? వాడికి ఆ సిలబస్ లేదు. కానీ అవి తప్ప వాడికున్న సిలబస్లో 100 మార్కులు తెచ్చుకుంటాడు లెక్కల్లో. వాడి ఆత్మీయ స్థితి అది. నూతనంగా జన్మించిన వ్యక్తి 1 సంవత్సరం 100 ఏళ్ళు దేవునితో కలిసి నడిచాడు అన్నది అక్కడ ప్రాముఖ్యం కాదు. కానీ వారి యొక్క ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉన్నదో నేను గుర్తుపెట్టినప్పుడు వాళ్ళకి నేను తీర్పు తీరవను. నా స్థితి ఏమిటో నాకు అర్థమవుతుంది. నా ఆత్మీయ మెట్టు ఏమిటో నాకు అర్థమవుతుంది. నా ఆత్మీయ మెట్టు కంటే అత్యధికమైన మెట్టు కలిగిన ఎందరో భక్తులు ఉన్నారు. వారి కొరకు నేను వెంపర్లాడతాను, వారి కొరకు నేను తృష్ణగొని ఉంటాను. వారి సహవాసానికి, వారి యొక్క సాంగత్యానికి, ప్రభు నామమును బట్టి వారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను. తక్కువ ఉన్న వారిని ఫస్ట్లో విమర్శించే వ్యక్తినే. కానీ నా మనోనేత్రములు వెలిగించబడినప్పుడు 50cc ఇంజిన్ ఉన్న మోటార్ సైకిల్ ఎంత స్పీడ్తో పోద్ది? 100cc కెపాసిటీ మోటార్ ఉన్నటువంటి మోటార్ సైకిల్ ఎంత స్పీడ్తో పోద్ది? 50cc బండి 100cc పాటు పోగలదా? ఏమండి? పోలేదు. ఎందుకని? దాని కెపాసిటీ అంతే. అయ్యో, ఈ ప్రత్యక్షత వాళ్ళు కలిగి ఉంటే వీళ్ళు కూడా ఆ మెట్టుకు వస్తారు కదా. నువ్వెందుకు అలా చేయలేదు అని నేను ప్రశ్నించడానికి నేను సరిపోను. వ్యక్తులను విమర్శించడానికి నేను సరిపోను. నేను మీకు పరిచయం చేస్తున్న అంశం, జయించువాడు పరలోకంలో వీటిని, పరలోకంలో మాత్రమే కాదు భూమి మీద కూడా వాటిని స్వతంత్రించుకోగలం. ఆ క్రమంలో అనేక మెట్లు చెప్తూ ఈ దినం ఆశీర్వచన పాత్రలో చేయి వేసేటప్పుడు మనం చేసేటువంటి పొరపాట్లను, తప్పులను నేను మీకు పరిచయం చేస్తున్నా. మొదటి విషయం ఏం చెప్పాను? ఒక్క వ్యక్తి కూడా మన చేత క్షమించబడకుండా ఉండకూడదు. మన పరిధిలో ఉన్న ప్రతి వ్యక్తిని మనం క్షమించే వ్యక్తులుగా, సమాధానంతో ఉండే వ్యక్తులుగా ఉండాలి. రెండో విషయం చెప్తున్నాను, ఎవరికి తీర్పు తీర్చకూడదు. శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో వివేచించుకోవాలి. అది మనకు మేలుకరం అనుకుంటే వారితో కలిసి ఉండవాలి. మేలుకరం కానట్లయితే దానికి దూరంగా ఉండాలి. ఎలా సాధ్యమవుతుంది అంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 30వ వచనం. పునరుత్థానుడైన యేసు, పునరుత్థానుడైన తర్వాత రొట్టె విరిచిన సందర్భం అక్కడ రాయబడి ఉంది. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరచి, ఈ మాటలు మీరు మనసును పెట్టండి, దానిని విరచి వారికి పంచిపెట్టను. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. ఈ మాట అక్షరార్థంగా ఈ రొట్టెను విరిచి తినినప్పుడు నా మనోనేత్రాలు వెలిగించబడలేదు. కానీ నేను ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు, నాకు అవమానం ఎదురైనప్పుడు, యేసయ్యా నువ్వు పొందిన అవమానం ఎంత గొప్ప అవమానం, అంత అవమానంలో నువ్వేం మాట్లాడలేదు. ఈ అవమానాన్ని నీతో నాకు కలిగిన సహవాసాన్ని బట్టి నేను అనుభవిస్తున్నాను అని ఆ విరవబడిన అనుభవాన్ని నేను కలిగినప్పుడు నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. నేను తృణీకరించబడినప్పుడు నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆయనతో నాకు కలిగిన సహవాసాన్ని నేను ఆయన ఎదుట నేను కనుబరిచినప్పుడు, అంతకుముందు నేను కోపదారిని, నా మనసు పొగరుబోతు మనస్తత్వం, ఎవరికి లోబడిన తత్వం, అలాంటి ఆ స్థితిలో నుండి ప్రభు నన్ను విరవడం మొదలుపెట్టాడు. అలాగే పరిచర్య విషయాలలో, దేవుని వాక్యాన్ని మాట్లాడే విషయాల్లో, లేదు నేను వాక్యం చెప్పినప్పుడు వాటిని రిసీవ్ చేసుకోకుండా వాక్యలు దాటగానే మర్చిపోయేటువంటి బిడ్డల విషయంలో నాకు ఎంత వేదన, దుఃఖం ఉండేది. వీళ్ళేమో ఇక్కడ బాగా అర్థమైనట్టు తలలూపుతారు, బయటికి వెళ్ళినాక ఏం చెప్పారో ఒక్క మాట కూడా గుర్తుండదు. అయ్యో ప్రభువా, నేను గొంతు చించుకొని చెప్పిన వీళ్ళకి ఎందుకే అర్థం కావట్లేదు అయ్యా, ఆయాసపడేవాడిని. కానీ ఇప్పుడు ఆయాసపడలా. ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేశానా లేదా? నేను విమర్శించడంలా, అయ్యా నా పనుల లోపం ఉంటే నాకు చెప్పు, నేను సరి చేసుకుంటా. మరి ఆ బిడ్డల మనోనేత్రాలను వెలిగించాయ్యా. ఈ రొట్టె విరిచినప్పుడు, లోకంలోనికి వెళ్ళినప్పుడు వారు విరవబడే అనుభవం వారికి దయచేయనాయన. అప్పుడు వారి మనోనేత్రాలు తెరవబడితే ఏం జరుగుతుంది?
నీ ఎదుటిన్న వ్యక్తుల యొక్క ఆత్మీయ స్థితి నీకంటే ఉన్నతమైందో, నీకంటే తక్కువ స్థాయిలో ఉందో, నీతో సమాన స్థాయిలో ఉందో నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి అప్పుడు నువ్వు నిందించవు, అప్పుడు నువ్వు తృణీకరించవు, అప్పుడు తక్కువ చేసి మాట్లాడు, వారిని బట్టి ఆయాసపడు. ప్రభు వాళ్ళకి అది ఇచ్చారు, నాకు ఇది ఇచ్చారు, స్తుతిస్తాం. నీకంటే ఎక్కువ ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారిని చూసి రెండవ ప్రార్థన చేస్తావు. మొదటి ప్రార్థన ఏం చేస్తావు? నా మనోనేత్రాలు వెలిగించు. రెండవ ప్రార్థన, నన్ను అభివృద్ధి పరచు. నేను ఇంకా పైమెట్టి ఎక్కడానికి ఏ పరిస్థితులు నాకు అడ్డుగా ఉన్నాయో వాటిని జయించడానికి నాకు శక్తినివ్వు. అది ఎప్పుడు? నువ్వు ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు క్రీస్తు శిలువ మీద ఎలాగూ విరవబడ్డాడో, అవమానం ఎదురైనప్పుడు, తృణీకరణ ఎదురైనప్పుడు, ఆయన చంపడానికి ప్రజలైన వెంటబడినప్పుడు ఎలాగూ సహనముతో వాటిని జయించాడో, నువ్వు అలాగూ జయించడానికి ఇష్టపడినప్పుడే అప్పుడే నీ కన్నులు తెరవబడతాయండి. లేకుంటే తెరవబడవు. మందిరంలో బుద్ధిమంతుడు అలా కూర్చొని బయటకు వెళ్ళిన తర్వాత లోకస్తుల మాదిరిగా నువ్వు బ్రతికితే ఎన్నాళ్ళు నన్ను బ్రతికింతే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండవు. నువ్వు ఒక వేషధారిగా ఉంటావు. నువ్వు ఒక క్రైస్తవుడు అని చెప్పుకునే నామకార్థ క్రైస్తవుడిగా ఉంటావు. నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. నువ్వు జయించే వ్యక్తిగా ఉండవు. నువ్వు సంతోషంగా ఉండలేవు. దేవుని కనికరం ఈ సృష్టి అంతట్లో ఒకే ఒక్క చోట లేదు. ఎక్కడో తెలుసా మీకు? చెప్పగలరా? దేవుని కనికరం లేని స్థలం ఈ సృష్టి అంతట్లో నరకంలో దేవుని కనికరం లేదు. అక్కడ అపవాది ఉంటాడు. నువ్వెంత వేదన పడుతున్నా, పళ్ళు పటపట కొరుకుతున్నా, రోదన చేస్తున్నా, నిన్నెవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. నీ తోటి వ్యక్తులకు నువ్వు తీర్పు తీర్చే వ్యక్తిగా ఉంటే నీ హృదయంలో నరకం ఉంది, అపవాది ఉంది. నువ్వు అపవాదికి చోటించావంటే తోటి వ్యక్తితో నువ్వు సమాధానం పడలేవు, నువ్వు అభివృద్ధి పొందలేవు, నువ్వు జయించలేవు. ప్రభునందు ప్రియులారా, నేను సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నా. రొట్టె విరవడం అనే అనుభవం అక్షరార్థంగా ఈ 4 గోడల మధ్య గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెను విరిచి దీన్ని తినినంత మాత్రాన నీకు ఆశీర్వాదం రా. నువ్వు నెరవేర్చినంత మాత్రాన నీవు అభివృద్ధి పొందవు. అందుకు సాక్ష్యం ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఆత్మీయంగా ఒక కృపావరాన్ని పొందుకున్న అనుభవం ఉందా? నువ్వు సువార్త చెప్పడం ద్వారా ఒక్కరి ఆలోచనలైనా చెరపట్టి క్రీస్తు పాదాల కిందకు తీసుకొచ్చావా? ఒక్క ఆత్మనైనా సంపాదించిన వ్యక్తిగా ఉన్నావా? ఎందుకు లేదు అభివృద్ధి? నువ్వు విరగొట్టబడ్డం లేదు. క్రీస్తుతో నీకు సహవాసం లేదు గనుక ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ ఆయన విరవబడినట్లుగా నువ్వు విరవబడడానికి ఇష్టపడలేదు. అన్నీ నాకు తెలిసిన మాట్లాడిన సందర్భాలు, లోబడే మనసు లేకపోవడం, విధేయత చూపించే హృదయం లేకపోవడం, వినుటకు వేగిరపడుమన్న వాక్యం నీ జీవితంలో నెరవేరక మాట్లాడడానికి, వ్యర్థమైన మాటలు ఉచ్చరించడానికి నీ నోటిని. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించేవాడు. ధర్మశాస్త్రాన్ని నియమించింది ఎవరు? ఒక్కడే. న్యాయం విధించేవాడు ఎవరు? ఒక్కడే. ఆ తర్వాత తీర్పరి ఒక్కడే. మరి ఆ తీర్పు స్థానంలోనికి, తీర్పు సింహాసనంలోనికి నన్ను రాణిస్తాడా ప్రభు? రానియడు. రానినప్పుడు నాకెందుకు ఇక్కడ తీర్పు తీర్చే పని? తీర్పరిగా ఆయన ఉన్నాడు ఒక్కడే. నేను ఎక్కడ ఉండాలి? చేసిన పని విషయంలో సాక్ష్యం చెప్పే వ్యక్తిగా, అన్ని జయించిన వ్యక్తిగా, జయించే సింహాసనం మీద నేను ఉండాలి. నాకు కావాల్సింది జయించే సింహాసనం, తీర్పు తీర్చే సింహాసనం కాదు. ఆ సింహాసనం కానప్పుడు వీళ్ళకెందుకు నేను తీర్పు తెరవాలి? వీళ్ళెందుకు సరిగా లేరు అని నేను వేలెత్తు చూపించాలి? లేని వార్తలు విని ఆ వార్తలు నిజమని నమ్మి అనేకులకు నేనెందుకు చాటించాలి? నేను వ్యాధిగ్రస్తుడిగా ఉండాలని ఇష్టపడ్డంలా, నేను దుఃఖపడే వ్యక్తిగా ఉండాలని ఇష్టపడడం లేదు. ఒకవేళ నువ్వు అలా తెలియక చేసి వ్యాధిగ్రస్తుడు అయిన వ్యక్తిగా ఉంటున్నావేమో, ఈ సమయంలో సరి చేసుకో. ఈ రొట్టె విరవబడ్డం అనేది అక్షరార్థంగా ఇది రక్తమే, ఇది శరీరమే, ఇది రక్తమే అని చెప్పిన మాట వాస్తవం. అయితే ఇది ఎక్కడ? క్రీస్తు శిలువలో విరచబడిన ఆ క్రీస్తుతో నీకు సహవాసం కలిగి ఉన్నప్పుడు విరచబడ్డాం. అక్షరార్థమైన ఈ రొట్టెలో ఏమీ లేదు.
ప్రార్థన చేసి స్తుతించి రొట్టెను మీకు ఇచ్చినప్పుడు ఇది శరీరము. ఈ శరీరం యొక్క శక్తి నువ్వు లోకములోనికి వెళ్ళినప్పుడు, నువ్వు విరవబడినప్పుడు దిగ్వినీకృతం అవుతుంది. అది అనేకులకు నీ ద్వారా కనుపరచబడుతుంది. ఇక్కడ కన్నీటితో అయ్యా నీ శరీరం అని ఏడుస్తూ తీసుకుంటున్నావేమో, బయటకు వెళ్ళిన తర్వాత తిరుగుబాటు మనసుతో లోబడిన హృదయంతో ఉన్నావేమో. అప్పుడు క్రీస్తుతో నీకు సహవాసం ఉండదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్యనే క్రీస్తుతో సహవాసం. బయటకు వెళ్ళాక క్రీస్తు నువ్వు అలా ఉండి కానీ నేను మాత్రం ఇలా ఉంటాను. అందుకే నీకు అభివృద్ధి లేదు, అందుకే జయించే వ్యక్తిగా లేవు, అందుకే కృపావరాలు పొందిన వ్యక్తిగా లేవు, అందుకే దేవుని చేత వాడబడే వ్యక్తిగా లేవు, నీ కుటుంబాన్ని గెలుచుకున్న వ్యక్తిగా నువ్వు లేవు. నువ్వు క్షమించడానికి ఒక్క వ్యక్తి కూడా లేడా నీకు? అందరినీ క్షమించి అందరితో సమాధానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు అలాగుంటే ప్రభువును స్తుతించు. అందరికి వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభవచనం ధ్యానించుదాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాకై సంగతులు మీకు రాయిస్తున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. దీన్ని మనం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుల వందనాలైన ఈ ప్రశస్తమైన సమయంలో ఈ వాక్యముతో మీరు నాతో మాతో మాట్లాడండి. నేనైతే అనుకున్నాను అయోగ్యను వచ్చి వాడు మీ దేహ సేవకుడు, మీ పక్షంగా నేను నిలబడుతున్నాను. నన్ను సెలవు చాటు మరియు పరిస్థితిశ్వరం నాకు మాట్లాడేటట్టు చేయమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, యాకోబు భక్తుడు నిండు వృద్ధాప్యంలో వ్రాస్తున్నటువంటి మాటలు, నా చిన్న పిల్లలారా, దేవుని సంఘములో అందరూ పెద్దలు కాదండి. కొంతమంది చిన్నపిల్లలుగానే ఉంటున్నారు. రక్షణ పొంది సంవత్సరం, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినా, 50 ఏళ్ళు అయినా చిన్నపిల్లలుగానే ఉంటున్నారు. పెద్దలుగా ఎంచబడడం లేదు. ఎందుకు అలాగూ చిన్నపిల్లలుగానే ఉంటున్నారు? ఇంతకీ చిన్నపిల్లలు పెద్దలు అంటే అర్థం ఏమిటో పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు కలుసుకున్న లేఖన భాగంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అని అక్కడ లేఖనం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభవచనంలో చూసినట్లయితే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది, కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. ఇక్కడ అన్నం తినే అనుభవం విశ్వాస జీవితంలో కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకటి మీకు మరలా బోధింపవలసి
వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. ఇక్కడ బలమైన ఆహారాన్ని గురించి, బలవంతులైనటువంటి విశ్వాసుల గురించి వ్రాయబడి ఉంది. ఈ 3 అనుభవాల్లో పాలు త్రాగే అనుభవం, అన్నం తినే అనుభవం, బలమైన ఆహారాన్ని తినే అనుభవం అనే 3 అనుభవాలు విశ్వాస జీవితంలో కనబడుతున్నాయి. ఈ 3 అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆహ్వాన భక్తుడు రాస్తున్నాడు, నా చిన్నపిల్లలారా, అనగా సంఘంలో పసిబిడ్డల వంటి వయస్సులోనే ఉన్నవారికి అనేక మంది ఉన్నారు. సంఘంలో ఉన్న వారందరూ పెద్దలు కాదు, కొన్ని సంవత్సరాలైనా రక్షణ పొంది వారిలో బలమైనటువంటి దైవ కార్యం జరగడం లేదు. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. చిన్న పిల్లలుగానే ఉండవద్దు, మీరు ఎదగవలసిన వారై ఉన్నారు అని యాకోబు భక్తుడు పరిచయం చేస్తున్నాడు. ఇంతకీ ఒక విశ్వాసి దేవునితో నిబంధన చేసుకున్న తరువాత ఎందుకు ఎదగని వ్యక్తిగా చిన్న పిల్లవాడిగానే ఉంటున్నారు? కారణం 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా. రక్షణ పొందిన తరువాత కూడా ఆత్మీయ సంబంధమైన విషయాలలో అజాగ్రత్తలు కలిగి ఉండడం ఎదుగుదల లేకపోవడానికి కారణం. 2వది సోమరితనం అనేటువంటి లక్షణం ఆత్మీయ జీవితంలో ఎదగకపోవడం అనే లక్షణానికి కారణం. అజాగ్రత్త, ఆత్మ సంబంధమైన విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, వెళ్ళబడిన స్థలాలకు వెళ్ళవద్దు అన్న స్థలాలకు వెళ్ళడం, ఏమవుతుందిలే దీనివల్ల ఇబ్బంది ఏం లేదు కదా, ఎంతమంది వెళ్ళడం లేదు. అలాగే వివాహాల సమయంలో, అలాగే సాంప్రదాయపరమైనటువంటి సంబంధాల విషయంలో, సాంస్కృతికపరమైన విషయాల్లో దేవుని మనసరిగి ప్రవర్తించక వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, పెద్దలైన వారు వాళ్ళే చేయగలిగింది, మనం చేస్తే ఏమైంది అనేటువంటి విషయాలు ఆధ్యాత్మికంగా నేను ఎదగనీయకుండా చేస్తాయి. 2వది సోమరితనం. ఒక క్రమబద్ధమైన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ క్రమబద్ధమైన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని కలిగి ఉండకపోవడం. ఉదాహరణకి ఆదివారం చెప్పిన వాక్యం తిరిగి ఇంటికి వెళ్ళి కనీసం ఒకరికైనా చెప్పండి, లేదు తిరిగి ఆ వాక్యాన్ని ఆ వారం ధ్యానం చేయండి, ఇతరులకు చెప్పండి అని చెప్పినప్పుడు ఒకరికి కూడా చెప్పకుండా ఉండే లక్షణం ఒక సోమరితనం. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకపోవడం సోమరి లక్షణం. మీరు చెప్పండి, గత ఆదివారం చెప్పిన వాక్యం ఎవరైనా ఒకరు చెప్పగలరా? పలానా అంశం చెప్పామని. ఇది సోమరితనం. పసిబిడ్డల వంటి చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా సంఘము అభివృద్ధి చెందకపోవడానికి ఇది ప్రధానమైన కారణం. నేను ఎన్నో పర్యాలు మీకు చెప్తున్నా. వారి అంటో గారి సంఘము ఎందుకు అంతగా దినదినము అభివృద్ధి పొందుతుంది అంటే, ఆదివారం దైవ సేవకుడు ఏ వాక్యం అయితే చెప్పారో ఆ వాక్యాన్ని మిగిలిన 6 రోజులు కూడా వారి ఇతరులకు వాక్యం చెప్పేవారిగా, సంఘంలోని అందరూ కూడా ఇంక 2వ వాక్యాన్ని చెప్పరు. ఆ ఒక్క వచనాన్ని తీసుకొని దాని ప్రకారం దైవ సేవకులు ఏం చెప్పారు ఆ వచనాలను జ్ఞాపకం చేసుకుంటుండే వారికి దేవుడు నూతన ప్రత్యక్షతలు అందులో నుండే. నేను నమ్ముతాను, మూలవాక్యం ఏదైనా తీసుకోండి, బైబిల్లోని వాక్యాల్లో ఏ వాక్యమైనా మూలవాక్యం తీసుకోనండి, ఆ ఒక్క వాక్యాన్ని ఒక వచనాన్ని పట్టుకొని బైబిల్ గ్రంథంతో తిరిగి రావచ్చు. ఆదికాండం ప్రారంభోచనం తీసుకున్నా, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం తీసుకుని ఏ వచనమైనా తీసుకోనండి, బైబిల్ గ్రంథం అంతప్పుడు తిరిగి రావచ్చు. అలాగున్నా దైవ సేవకుడు చెప్పిన ఒక వచనంలో నుండి అనేక నూతన ప్రత్యక్షతలను పొందుకోవాలి అంటే సాధన చేసే వ్యక్తిగా, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇది తెలిసిన విషయాలే కదా దైవ సేవకుడు చెప్పింది అని నిర్లక్ష్యం చేస్తే అందులోని నూతన విషయాలు మీకు ప్రత్యక్షత కలగదండి. నూతన అంశాలు మీరు తెలుసుకోలేరు, నూతన అంశాలని మీరు తెలుసుకోలేరు. ప్రభునందు ప్రియులారా, రాజుగారు ఉండవచ్చు, కానీ రాజుగారు పుట్టినటువంటి కుమారుడు వాడు పసిబిడ్డ పాలు త్రాగే వయసులో ఉంటే ఆ బిడ్డకు రాజ్యాధికారం అప్పగించాడు, ఆ బిడ్డను యుద్ధానికి పంపడు, ఆ బిడ్డకు బాధ్యతలు అప్పగించాడు. అలాగనే క్రీస్తునందు రక్షించబడిన నీవు పాలు త్రాగే వ్యక్తిగా ఉంటే, ఎంతకాలం నువ్వు పాలు త్రాగే వ్యక్తిగా ఉన్నా అంతకాలం నువ్వు పసిబిడ్డవే, నీకు ఏ బాధ్యత సంఘంలో అప్పగించబడదు. ఏ బాధ్యత దేవుడు నీకు అప్పగించడండి, దేవుడు నీకు అప్పగించడు. ఎలాగూ ఈ విషయాన్ని మనం ఎలాగూ సరి చేసుకోగలం అంటే, మొదటిగా ఒక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా. గత వారం నుండి ఈ వారం వరకు గత బలలో చేయవేసిన
నుండి ఈ సమయం వరకు నేను ఏం తప్పు చేయలేదు అని నువ్వు చెప్తున్న మాట అబద్ధం. తప్పు చేయడానికి అవకాశం లేదండి. 6 దినాలు నేను మందిరంలోనే ఉన్నాను, 6 దినాలు నా ప్రార్థన గదిలోనే ఉన్నాను, సువార్త సభలోనే ఉన్నాను. తప్పు చేయడానికి నాకు అసలు ఛాన్సే లేదు, నేను తప్పు చేయలేదు అని అనుకోవడం అది చాలా పెద్ద తప్పు, పెద్ద తప్పు. రెండవ విషయంగా మనం ఎంత ఎదిగినా, ఎన్ని అనుభవాలు మనం కలిగి ఉన్నా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నా మనం తప్పు చేస్తాము, మనలో పాపం ఉన్నది అనే విషయం వాస్తవం. ఈ విషయాన్ని మనం అంగీకరించాలి. ఈ విషయాన్ని మనం అంగీకరించకపోతే మనం దేవుణ్ణి అబద్ధికుడిని చేసిన వారం అవుతాం, దేవుణ్ణి అబద్ధికుడిని చేసిన వారం అవుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు తప్పు చేసినప్పుడు అని రాయబడింది. దేవదూతలు అంటే నిత్యము దేవుని ముఖం చూసేవారు. వారు తేజోవంతులైనటువంటి వారు దేవుని ఆజ్ఞలు స్వీకరించి ఆజ్ఞలు నెరవేర్చేవారు. ఒక దేవదూత 10 లక్షల మంది మనుషుల కంటే ఎక్కువ శక్తి కలిగింది. ఒక దేవదూత 1,85,000 మందిని ఒక రాత్రిలో జరిపిన అనుభవం మనకు తెలుసు. అలాంటి దేవదూతలు దేవుని సముఖంలో నిలబడే వారు తప్పు చేస్తే మనుషులమైన మనం తప్పు చేయలేదు అని చెప్పడం మనల్ని మనం మోసపుచ్చుకోవడం మాత్రమే కాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుణ్ణి అబద్ధికుడిని చేసిన వారం అవుతాం, దేవుణ్ణి అబద్ధికుడిని చేసిన వారం అవుతాం. అందుకని ఆశీర్వచన పాత్రలో చేయడానికి వచ్చినప్పుడు మనల్ని మనం 11వ అధ్యాయం 28వ వచనం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక ప్రకారం మనల్ని మనం తీర్పు తెచ్చుకోవాలి. మన దృష్టికి ఏది కూడా తప్పుగా కనిపించకపోవచ్చు, ఏది కూడా పాపంగా కనపడకపోవచ్చు. వారం రోజుల్లో మనం చేసిన పనులు, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడకకు వెళ్లే వరకు కూడా మనం చేసినవన్నీ ప్రతి గంట డైరీ రాసుకొని అనలైజ్ చేసినా దానిలో మనకి ఏ తప్పు కనపడకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో అవి తప్పులుగా కనపడవచ్చు. ఎలాగో నేను మీకు కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను. ఉదాహరణకి నేను పాలు తాగుతున్నాను అనుకోండి, ఆ తాగేది ఇంట్లో తాగకుండా ఒక తాటి చెట్టు దగ్గర తల తీసే కాంపౌండ్ దగ్గర ఉన్న ఒక తాటి చెట్టు దగ్గర దిగి నిలబడి నేను పాలు తాగుతున్నాను. నా మనసుకు తెలుస్తుంది పాలు అని, అది నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని. అది కళ్ళు కాదని నాకు తెలుసు. కానీ చూసేటువంటి వ్యక్తులు ఏమనుకుంటారు, ఏ పాస్టర్ గారు తాటి చెట్టు దగ్గర ఉండి తాగుతున్నాడు, కళ్ళు తాగుతున్నాడు, త్రాగుబోతే వ్యక్తిగా మారిపోయాడే అని పాస్టర్ గారి గురించి వారు అనుకుంటారు. నేనంటాను, ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మోకరించి నన్ను నేను పరిశీలించుకుంటూ, ప్రభువా వాళ్ళెంతగా అనుకున్నారేమో కానీ నేనైతే బాల్యరాజనయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా, నా మనసు నీకు తెలుసయ్యా, నా క్రియలు నీకు తెలుసయ్యా, నా బ్రతుకు నీకు తెలుసయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. ఆయన అంటాడు, నిజమే నువ్వు తాగింది పాలే, కానీ నువ్వు నిలబడిన స్థలం ఎక్కడా? తాటి చెట్టు దగ్గర. అప్పుడు చూసే ప్రజలు నీ గురించి ఏమనుకున్నారు, నువ్వు ఒక త్రాగుబోతున్న వ్యక్తి అనుకున్నారు. నువ్వు త్రాగుబోతున్న వ్యక్తివి అని అనుకోని బట్టి నీవు చెప్పే సువార్తను వాళ్ళు వెళ్ళలేదయ్యా. నా కొడుకు నువ్వు చేసిన క్రియ అడ్డుగా ఉంది కాబట్టి ఈ విషయంలో నేను బాధపడుతున్నా. ఇలాగ మనకు తెలియకపోవచ్చు. అలాగే మన ప్రవర్తన విషయంలో చాలా మంది చెప్తుంటాం, వారి పనులు వాళ్ళు చేస్తూ నా మనసు దేవుడికి తెలుసండి. మనుషులు ఎవరేమనుకుంటే ఏమైందండి, మనుషులు ఎవరేమనుకుంటే నాకేమైందండి, సంఘం ఏమనుకుంటే నాకేమైంది, ఎవరేమనుకుంటే నా మనసు దేవుడికి తెలుసు, నా అంతరంగం దేవుడికి తెలుసు. కానీ యోహాను రాసిన 3వ పత్రిక చెప్తుంది కదా, మనుషుల ఎదుటను, సంఘం ఎదుటను, దైవ సేవకుని ఎదుటను మంచి సాక్ష్యం కలిగి ఉండాలనే మాటలు అక్కడ కనపడుతున్నాయి. ఇది 2వ మెట్టు. 3వ విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఇలాగ పాపం అనేది ఖచ్చితంగా విశ్వాస జీవితంలో ఉంటుంది కనుక ఆశీర్వచన పాత్రలో చేయి వేసినప్పుడు అది మనకు తెలిసిందైతే ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. ఒకవేళ తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలియదు నాకు తెలియచేయబడవా, నీకు ఆయాస్కరమైన విషయాలు నా నుండి దూరం చేయమని ప్రార్థన చేసుకొని భయంతో ప్రభు నామమున గడగడ వణుకుతూ ఆశీర్వచన పాత్రలో చేయవేయాలి. 3వదిగా పాపము విషయంలో నీలో తప్పు చేసే అవకాశం ఉంది, అవకాశం లేదు అనుకోవడానికి లేదు. తప్పు పాపం అనేది ఉన్నది, పాపం అనేది నాలో లేదు అనుకోవడానికి లేదు. ఈ పాపం అనేది ఉంది కనుక ఆయనతో సమాధాన పడవలసిన ఆవశ్యకత నీకు ఖచ్చితంగా ఉంది, మనకు ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్ని నువ్వు విశ్వసించడానికి
నేను తప్పు చేయలేదు కనుక నాకు సమాధానంతోనే ఉన్నాడు, ఇంకా సమాధానం గురించి నేను అడిగేదేమిటి అని నువ్వు అనుకుంటే, లేదు ఇంత గొప్ప తప్పు చేస్తాను నాకు సమాధానం ఎలా వస్తుంది అని ఒకవేళ అలాగైనా నువ్వు దేవుని సన్నిధిలో సమాధానాన్ని కోరని వ్యక్తి నువ్వు ఉన్నట్లయితే అది నీకు మేలుకరం కాదు, యోగ్యంగా బలలో చేయవలసినట్టు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గడగడ వణుకుతూ ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన నీ ప్రతి పాపం నుండి క్షమించే వ్యక్తిగా ఆయన నీకు కనపడుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:32 తన స్వంత కుమారుని అనుగ్రహించడం తెలియక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో వాడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈ విషయాన్ని నువ్వు విశ్వసించినట్లయితే నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడినటువంటి యేసయ్య, నీ కొరకు కొరడాదములు తినడానికి ఇష్టపడిన యేసయ్య, ఆకాశానికి భూమికి మధ్య వేలాడమైన యేసు ప్రభు శరం మీద ముళ్ళకిరీటం, నీ తలంపులను బట్టి ఆయన అనుభవించిన ఆశ్రమానుభవం, ఇందును బట్టి నువ్వు ఆయన పాదాల చెంతకు వెళ్ళినప్పుడు ఆయన నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. 86:5 ఆయన మనస్సుల గురించి, ఆ దైవిక లక్షణాన్ని గురించి ఒక మాట రాయబడి ఉంది. చూడండి, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. దేనికడా? క్షమించడానికి. ఎలా తెలుసు మనకి ఎలా తెలుసు అంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాయబడినటువంటి తప్పిపోయిన కుమారుడు లేదా ఇంటి నుండి వెళ్ళిపోయిన కుమారుని గురించి ధ్యానం చేసినప్పుడు మనకు తెలుస్తుంది. 20వ వచనం చూడండి. ఇంకా దూరముగా ఉండగా ఎవరు? ఆ ఇంటి నుండి వెళ్ళిపోయి ఆస్తులంతా పాట చేసుకున్నటువంటి ఆ కుమారుడు ఇంటికి వస్తున్నాడు. ఇంకా దూరమున ఉండగా అంటే తండ్రి అప్పుడు దాకా ఎక్కడున్నాడు? తండ్రి ఎక్కడున్నాడు? పై వచనం చూడండి. కుమారుడు ఎలాంటి మనోవైఖరితో వస్తున్నాడో ఇక్కడ వ్రాయబడింది 19వ వచనం 18 నుండి 15 నేను లేచి వెళ్ళి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నీ కుమారుడునని అనిపించుటకు యోగ్యుడను కాను, ఒకరిగా పెట్టుకుని అతనితో చెప్పదని అనుకొని లేచి తండ్రి వద్దకు వాడి ఇంత దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి, ఎక్కడి నుండి చూశాడు? తన ఇంటిలో నుండి ఎదురు చూస్తున్నాడు. ఆయన సింహాసనం ఎదురు నుండి, తండ్రి నివాసం ఉండే ఇంటిలో నుండి ఎదురు చూస్తున్నాడు కుమారుడు. వారం తర్వాత తిరిగి దేవుని సన్నిధికి వచ్చావు. ఆయన బలలో ఆశీర్వచన పాత్రలో చేయవేయడం కొరకు నువ్వు వచ్చావు. నువ్వు వచ్చేటువంటి నీ మనోవైఖరిని ఆయన చూస్తున్నాడు. ఆ కుమారుడు ఏమనుకుంటున్నాడు? నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కానయ్యా, కానీ నువ్వు నాకు తండ్రివి. ఎలాగూ నీ రక్తం చేత నన్ను కడిగావు, నన్ను పరిశుద్ధపరిచావు, నాతో నిబంధన చేసుకున్నావు కనుక నీ నామమును బట్టి నేను నీ పాదాల చెంతకు వస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇలా కూడా మన ఆత్మీయ జీవితాలను కట్టుకున్నప్పుడు ఒకవేళ కట్టుకోకపోతే ఏమవుతుందంటే అబ్రహాము తన ఆత్మీయ జీవితంలో దేవుని చేత మొదటిగా స్నేహితుడు అని పిలువబడ్డాడు. తన జీవిత పర్యంతము కూడా యెషయా 45 అనుకుంటారు అబ్రహామును దేవుడు స్నేహితుడు అని పిలిచాడు. హానోకు 365 సంవత్సరాలు దేవుడితో ఉంటే 300 సంవత్సరాలు దేవుడితో నడిస్తే ప్రారంభంలో దేవుడితో నడిచాడు. ఆయన దేవునితో కూడా నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు. బిలాము దేవునితో మాట్లాడేవాడు ప్రతిరోజు. ఏం బిలాం బాగున్నావా ఏంటి వాళ్ళ కబుర్లు ఎవరా వాటిలో ఉన్నాడు? ఒక స్నేహితుడితో మాట్లాడేవారు. అంతటి చదువున్నటువంటి ఆ బిలాము దేవుని యొక్క చివరికి సోదగాడు అని పిలువబడ్డాడు. దేవుని కోపానికి ఉగ్రతకు గురి అయ్యాడు. అలాంటి మనోవైఖరి, దేవునికి లోబడే మనోవైఖరి లేకపోతే నువ్వు నిబంధన చేసుకున్న రోజు నువ్వు దేవుని ప్రేమించిన నీ ప్రేమ అది దేవుని కోపానికి కారణమవుతుంది. సౌలు అన్ని గోత్రాల కల్లా చివరి గోత్రం బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రంలో కూడా చెట్టు
చిట్ట చివరి కుటుంబం కీషు కుటుంబం. ఆ కీషు కుటుంబం నుండి సౌలును ప్రేమించి ఎన్నిక చేసి ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా అభిషేకిస్తే ప్రవక్త అయ్యాడు, దేవుని ప్రేమను పొందుకున్నాడు. కానీ దేవుని మీద తిరుగుబాటు చేశాడు, చివరికి శత్రువయ్యాడు. ఏం జరిగింది చివరికి? అబ్రహాము నెమ్మది పొందు స్థలానికి వెళ్ళాడు. హానోకు పరముకు వెళ్ళిపోయాడు. సౌలు తన కత్తి మీద తాను పడి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు.